సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రియా చౌదరి గారికి నమస్కారం అండి. మేము కూడా స్త్రీలమేనండి నీలాగా. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు వాడు వీడని మాట్లాడుతున్నావు. నీకు ఒక పద్ధతి లేదా? నీ ధర్మం ఇదే నేర్పిస్తుందా? నీ పూజలు పునస్కారాలు ఇవే నేర్పిస్తున్నాయా? మా గ్రంథాలు ఈ విధంగా చెప్పట్లేవు. ఇతరులని అన్రెస్పెక్టెడ్ గా మాట్లాడమని చెప్పట్లేదు. నువ్వే చదువుకున్నావు అనుకుంటున్నావా? నువ్వే నక్సలిజం చేస్తున్నావు అనుకున్నావా? నేను కూడా నక్సలైట్ చేసిన వచ్చిందాన్నే తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? ఆడదానిలా మాట్లాడు, భారతదేశ సాంప్రదాయంలా మాట్లాడు. నువ్వు ఆడదాని అని మర్చిపోతావా ఏంది? మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మర్చిపోగలుగుతున్నావు? కట్టుబొట్టు పెట్టుకోవడం సరిపోదు, మాట్లాడే పద్ధతి నేర్చుకో. ఏం మాట్లాడిండు శాలేం రాజు? ఏం మాట్లాడిండి అమ్మా? ఎంతమంది బజార్లో పడిన స్త్రీలు బాగుపడుతున్నారు నీకు తెలుసా? ఎక్కడమ్మా నీకు సంఘం చర్చిలలో తాగి పొరలేది నువ్వు చూసినావా? రా, నీకు కూడా ఇంత పోస్తాం. మాట్లాడడం వస్తుందా నీకు? ఎంత పరిశుద్ధంగా ఉంటారు నీకు తెలుసా? చర్చికి వెళ్ళే స్త్రీల గురించి నువ్వు అసలు ఎప్పుడన్నా విన్నావా? వారు ఏ విధంగా ఉంటారు నీకు తెలుసా? వాళ్ళ పద్ధతి, వాళ్ళ మాట, వాళ్ళ బొట్టు, వాళ్ళ కట్టు విధానం ఎలా ఉంటుంది తెలుసా? విడిచేసుకొని తిరగాం మేము చాలా జాగ్రత్తగా. మా గ్రంథాలు మాకు ఏం చెప్తున్నాయంటే మేము ఎలా ఉండాలి, ఒక స్త్రీ విధానం ఎలా ఉండాలి, స్త్రీ ఎలా, తన వస్త్రం ఎలా ఉండాలి, తన జడ ఎలా. నువ్వు జడ పూలు పెట్టుకొని వస్తున్నవే. మా దైవజనులు మా గ్రంథాలు ఏం చెప్తారు తెలుసా? ఈ జడ వదిలేసుకొని రమ్మన్నారు, జాగ్రత్తగా ఉండమంటారు. కన్ను చూపులతో కూడా తప్పు చేయొద్దంట తెలుసా? కన్నులకు కూడా కల్మషం లేకుండా బ్రతకమంటారు మమ్మల్ని. నీలాగా కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. నువ్వు ఎదురుగా ఉండాలి కానీ పండ్లు రాలగొడతా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు శాలేం రాజు గురించి? ఈ రోజు నేను నిలువెత్తు సాక్షిని. శాలేం రాజు చెప్పిన మాటల ద్వారా నేను చనిపోయే స్థితిలో నుంచి ఆ మాట నన్ను బ్రతికించింది మీడియా నుంచి. ఈ మీడియాని తీసుకొని శాలేం రాజుని నువ్వు గలీజ్ గా ఒక రూపుదిద్దుతున్నవే. అదే శాలేం రాజు వల్ల, అదే చిలకలూరుపేట తండ్రి సన్నిధి శాలేం రాజు వలన ఈ రోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు చావకుండా బ్రతికినాం. నువ్వు వచ్చి బ్రతికిచ్చినవా? నీ సనాతన ధర్మం వచ్చి బ్రతికిచ్చిందా? ఆ బైబుల్ గ్రంథంలో మాటను బట్టి, ఆ దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాటల ద్వారా నేను ఈ రోజు జీవం పోసుకొని బ్రతుకుతున్నా, నా పిల్లలు చదివించుకుంటున్నా. నువ్వు ఎక్కడున్నావే అసలు? స్త్రీవా నువ్వు? స్త్రీని ప్రోత్సహించాలి, డిస్కరేజ్ చేయదు. అర్థమవుతుందా? పూల గురించి బ్యాడ్ గా చిత్రీకరించిన పాటలు ఎటుపోయినాయి? ఏం మాట్లాడారు అసలు? విన్నావా? నీకేం చోటు వచ్చిందా? చెవుడా నీకు? చెవుడాసుపత్రికి వెళ్ళు. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బైబుల్ గ్రంథం గురించి ఉచ్చబోస్తావా? ఎవడ్రా నువ్వు మాట్లాడేది? కరుణాకర్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏడవస్తావురా నువ్వు? ఉచ్చా మా కోసి పడేస్తా నా కొడక. ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఉచ్చబోసా? నీ నోట్లో నువ్వు పోసుకో. గ్రంథం అంటే నీకు తెలుసా? అది జీవ గ్రంథంరా, పరలోకం నుంచి దిగిందా అని చెప్తున్నావు. అవునరా, పరలోకం నుంచి దిగిన అది బైబుల్ రా. నీకు తెలుసా అసలు బైబుల్ అంటే ఏంటో? జీవ గ్రంథం అంటే ఏం తెలుసు? ఎంత మంది జీవితాలను కట్టుతున్న జీవ గ్రంథం రా. నోటికి వచ్చినట్టు మాట్లాడకు. అర్థమవుతుంది? నీకు పాస్టర్ భార్యలు కావాలా? ఎరా నీకు భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీకు అక్క చెల్లెలు లేరా? పాస్టర్ భార్యలు కావాలా? అరే అన్నం తింటున్నావారా? అరే నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు, భారతదేశంలో స్త్రీ గౌరవాన్ని నిలబెట్టే సెక్షన్ లో ఉన్నప్పుడు స్త్రీ, మరి పాస్టర్ల భార్యలు స్త్రీలులా కనిపించట్లేరా నీకు? సహోదరులు, నా భారతదేశం ఎవరు? నా మాతృభూమి అంటున్నవే. అర్థమవుతుందా? స్త్రీలందరూ, భారతీయులందరూ నా సహోదరులు. అవునా? మరి సహోదరులు అయినప్పుడు వాళ్ళందరూ కారారు, వాళ్ళు మనుషులా కనబడట్లేరా? దైవజనులు భార్యలు కావాలి నీకు, నీ మొహానికి. వాళ్ళ కాలు ధూళి కూడా ముట్టుకోవడానికి అర్హత లేనోడా నువ్వు? వేస్ట్ మాటలు మాట్లాడుతావు. వాడెవడు? రాధా మనోహర్. ఏరా? అరే ముసలోడా, నీకు సిగ్గుందా కొంచెం అన్నా? యాన్నో ఏట్లనో కోట్లనో కూర్చొని భజన చేసుకోరా, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయి భజన చేయి. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? సిలువ గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హత ఉందా మాట్లాడడానికి? మాట్లాడలేస్తావు అట్లా? కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి. ఇది భారతదేశంలో మనం నివసిస్తున్నాం. భారతీయులందరూ ఐక్యత కలిగి ఉండి లౌకిక రాజ్యంలో ఉంటున్నాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా మాట్లాడండి. ఈ పిచ్చిగా మాట్లాడారనుకో పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రాలో మధులత హాస్పిటల్, తెలంగాణలో ఎర్రగడ్డ హాస్పిటల్. ఈ రోజు ఎక్కడో ఉన్న
సంఘము చిలకలూరుపేట. ఒకప్పుడు చిలకలూరుపేట బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? అసలు ముసలోడివే గారా? తెలుసా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రాంతము ఈ రోజు ఒక దేవాలయంగా మారిపోయింది. చిలకలూరుపేట అంటే ఒక దేవస్థానం లాగా మారిపోయింది, ఆ పుణ్యక్షేత్రం లాగుంది. అది ఎవరి వల్ల వచ్చింది? ఓన్లీ షాలేం రాజు వల్ల వచ్చింది. అర్థమవుతుందా? ఒకప్పుడు చిలకలూరుపేట అని పదం చెప్పుకోవడానికి సిగ్గేసిన పదం అది. చిలకలూరుపేట అంటే చిలుకలు దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు అక్కడ ఏం దొరుకుతుందో తెలుసా? భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప వాక్యాలు, దేవుడి వాక్యాలు దొరుకుతున్నాయి. కొంచెం మైండ్ తో మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. మీకే నాలుకలు కాదు, మేము మీలాగా పిహెచ్డీలు చేసినాం, ఎట్లా బూత్ సంఘాల్లో చేసినాం పిహెచ్డీలు తెలుసా? కానీ మేము దేవుని నమ్ముకోవడం వల్ల అవన్నీ బంద్ చేసినాం అన్న పెద్దన్న. కొంచెం జాగ్రత్త, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి.